చూడండి డాక్టర్. ఏ సూర్య, లిసన్ టు మీ. హీఈస్ ట్రయింగ్ టు రెస్పాండ్. తనకి బాగా దగ్గరైన వాళ్ళు కానీ తనకిష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఇంకా స్పీడ్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇతనికి సంబంధించిన వాళ్ళని పిలిపించండి. ఇన్ఫార్మ్ చేశాను డాక్టర్, వచ్చేస్తున్నారు. గుడ్. ఇప్పుడు నేను చేసిన ఇంజెక్షన్ వల్ల తను కోమా నుంచి పూర్తిగా బయటికి రావచ్చు. ఎమర్జెన్సీ అయితే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ చెప్పినట్టు సూర్య కోమాలోంచి పూర్తిగా బయటకొస్తే వీరు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ కాదు, థ్యాంక్స్ రుద్ర అనుకోవాలి. రుద్రకెందుకు థ్యాంక్స్ చెప్పాలి? తన వల్లే కదా సూర్య కోమాలో నుంచి బయటికి రాగలిగాడు. ఎస్, యు ఆర్ రైట్ సత్య. కారణం ఏదైనా కావచ్చు, రుద్ర వల్లే సూర్య నార్మల్ అవుతున్నాడు. నన్ను అడిగితే మాత్రం సూర్య రుద్రకు రుణపడి ఉండాలి. ఈ నరకం నుంచి బయటపడేశాడు కాబట్టి. సూర్యని ఈ నరకంలో పడేసింది మాత్రం వీరు సారే. రే, ఏమంటున్నావురా? వీరు సార్ వల్ల సూర్య కోమాలోకి వెళ్ళాడా? అవునరా, ఆ రోజు రుద్ర డ్రింక్స్ లో మత్తు మందు కలపడమే కాకుండా వీరు సార్ సూర్యకు కూడా తెలియకుండా స్టెరాయిడ్స్ ఇచ్చాడు. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నా, నా మాట విన్నే లేదు. నేను ఇన్ని రోజులు రుద్ర కొట్టడం వల్లే సూర్య కోమాలోకి వెళ్ళాడు అనుకున్నాను. రుద్ర బ్యాడ్ టైంకి అన్నీ ఇలా కలిసి వచ్చాయి అంతే. స్టెరాయిడ్స్ విషయం బయటపడితే సూర్య కెరీర్కే ప్రమాదం కదరా. వీరు సార్ ఎందుకు ఇలా చేశారు? వీరు సార్కి తమ్ముడి కెరియర్ బాగుపడడం కంటే రుద్ర సార్ కెరియర్ నాశనం అవ్వడమే కావాలి.